హాయ్, నమస్తే, వెల్కమ్ టు A6 స్టూడియోస్. నేను మీ ఆదేశ్. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి ఒక బీసీ బిడ్డ, ఒక ప్రజా నాయకుడు, అనునిత్యం ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. ఆయన ఎవరు ఏందని నేను చెప్పుడు కాదు, ఆయన మాటలను తెలుసుకున్నాం. అన్నా నమస్తే. రమేష్ అన్న, నమస్కారం. బాగున్నారన్నా? ఫైన్ అన్నా, ప్రజెంట్ అయితే నల్గొండ పరిస్థితి ఎట్లుంది? మంచిగా ఉంది, చాలా బాగుంది. ప్రజలు కావాలని ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు. మినిస్టర్ అయిన తర్వాత చాలా ఫండ్స్ తెస్తున్నాడు, డెవలప్మెంట్ సైడ్ పరుగులు పెట్టిస్తున్నాడు. అన్ని రకాల రోడ్స్ కానివ్వండి, మున్సిపాలిటీలు ఇప్పటికే 300 కోట్ల రూపాయలతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, అదేవిధంగా వాటర్ సప్లై గురించి సంబంధించి ఒక 11 ట్యాంకులు కూడా కట్టిస్తున్నాడు, పెద్దగా ఓవర్ హెడ్ ట్యాంక్స్. అదేవిధంగా వాటర్ సప్లైకి ఒక 55 కోట్లు, సీసీ రోడ్లు, అదేవిధంగా ఏదో విలీన గ్రామాలు ఎప్పుడైతే వివక్ష గురైనాయో ఆ విలీన గ్రామాల కోసం 55 కోట్ల రూపాయలతోటి సీసీ రోడ్లు, ఓపెన్ డ్రైన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు అయితే అభివృద్ధి కార్యక్రమాలు అయితే నడుస్తూనే ఉన్నాయి, ప్రజలైతే సంతోషంగానే ఉన్నారు. అన్న, మీరు మంత్రి గారి గురించి మంచిగా చెప్తారు, వాళ్ళు అంటుంటే నమ్మచ్చట. ఆయన నల్గొండనే ఉంటాడు, మొత్తం హైదరాబాద్ ఉంటాడు, ఇక్కడ ఒక 5-6 పెట్టి నడిపిస్తాడు, ఆయన సోప్ టాప్లకే ఆయన పని చేసిన గట్ల ఏం లేదా, వాళ్ళు అంటుంటే నమ్మచ్చట. అది వాస్తవం అంటారు? ఇప్పుడు ఆయన ఒక సామాన్య ఎమ్మెల్యే కాదు, ఒక మంత్రి రాష్ట్ర రోడ్డు భవనాలకు సంబంధించిన మంత్రి. అదే సినిమాటోగ్రఫీ కూడా ఉంది ఆయనకు. ఈ రోడ్లు భవనాల శాఖ అనేది చిన్న శాఖ కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లకు సంబంధించింది. అదేవిధంగా నేషనల్ హైవేస్ సంబంధించిన రోడ్లను కూడా పరిశీలించాలి. ఎప్పుడు రివ్యూలు పెడుతూ ఉత్తగానైతే కూర్చొని నల్గొండలో ఉండాల్సిన అవసరం లేదు కదా. ఆయన ఏంది రాష్ట్ర శ్రేయస్సు కోసం పనిచేస్తున్నాడు. హైదరాబాద్లో కూర్చొని ఎప్పుడు రివ్యూలే, మీరు చూస్తూనే ఉంటారు. ఎక్కడ పోతే ముఖ్యమంత్రితో రివ్యూ, లేకపోతే హైవేల గురించి అంటారు, ORR మన RRR గురించి మా సమీక్షలు నడుస్తున్నాయి. అంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తెచ్చే పనిలో ఉన్నారు కాబట్టి ఏంటంటే ఇక్కడ కూర్చొని చేసేది ఏముంటుంది, ప్రజలకు కావాల్సిన నిధులు తీసుకొచ్చిండ్రు, ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాడు. ప్రతి వారం ప్రజా దర్బారాన్ని పెడుతూనే ఉన్నాడు, వచ్చినప్పుడల్లా ప్రజల్ని కలుస్తూనే ఉన్నాడు. ప్రజా దర్బార్ పెట్టి ఓపెన్ ఒక పార్క్లో కూర్చొని ప్రజలందరినీ కూడా తన దగ్గర ఆహ్వానిస్తున్నాడు, వాళ్ళు ఇచ్చే దరఖాస్తులు స్వీకరిస్తున్నాడు, అయ్యే పనులన్నీ వెంటనే అధికారుల ద్వారానే వెంటనే కంప్లీట్ చేస్తున్నాడు. ఇంకేం కావాలి, వారానికి ఒక రోజు ఖచ్చితంగా వారు టైం ఇస్తున్నారు. ఇంకా కూడా రాబోయే రోజులు, ఎందుకంటే ఇప్పుడే కదా కొత్తగా మినిస్టర్ అయింది కాబట్టిగా రోడ్లు భవనాల శాఖ మీద బాగా కాన్సన్ట్రేషన్ పెట్టి ఆయన లక్ష్యం ఏంటంటే ఈసారి మన రాష్ట్రంలో ఎక్కడ కూడా అన్ని రోడ్లు కూడా హైవేలుగా, అదేవిధంగా డబల్ రోడ్లుగా, 4 వేలుగా చేయాలనేది ఆయన కాన్సెప్ట్. అదేవిధంగా ఇప్పుడు ఈ RRR ఒకటే కాకుండా రోడ్స్ అన్నీ కాకుండా ఇంకా స్టేట్ హైవేసే కాకుండా ఇప్పుడు మన విజయవాడ హైదరాబాద్ రోడ్ ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా రోడ్ సరిపోవట్లేదు, దాన్ని కూడా 6 వే చేయాలనే సంకల్పంతో ఆయన ప్రతి నిత్యం ఒక నెలకు ఒకసారి 10 రోజులకు ఒకసారి ఢిల్లీకి పోయి అక్కడ గడ్కరీ గారితో సమావేశాలు నిర్వహించి నిధులు తెచ్చే పనులు ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే నిధులు తేవాలంటే మన నల్గొండ కూర్చొంటే నీకు నిధులు రావు కదా, అక్కడ మంత్రులతో మాట్లాడాలి, నల్గొండకు వచ్చే నిధులు కావాలి, ప్లస్ రాష్ట్రానికి వచ్చే నిధులు కూడా తెచ్చుకోవాలి కదా. దానికోసం అని చెప్పేసి ఎక్కువ సమయం హైదరాబాద్ ఢిల్లీలో గడుపుతున్నారు. ఓకే అన్న, సరే. మీరు మంత్రి దాన్ని వాళ్ళు ఏమనుకుంటారంటే అది అవగాహన లేని వాళ్ళు ఇక్కడ రావట్లేడు మంత్రి అంటే, వారానికి ఒక రోజు మీకు టైం ఇస్తున్నాడు, అవసరమైతే వారానికి 1 రోజు 2 రోజులు 3 రోజులు కూడా అవసరాన్ని బట్టి ఇక్కడికి వస్తూనే ఉన్నారు. దాన్ని అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ రాజకీయ నాయకులు ఏంటంటే కావాలని చెప్పేసి ఇవన్నీ చేస్తుంటారు, ప్రాపగండాస్, అవన్నీ నమ్మాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. ఓకే అన్న, మొత్తానికి అయితే నువ్వు నమ్ముకున్న పార్టీని మీ మంత్రి గారిని బాగానే సమర్థిస్తున్నావు, కానీ నేను చూస్తే బాధ అనిపిస్తుంది అన్న. ఎందుకే అంటే ఈ కాంగ్రెస్ పార్టీ రెడ్డిల కంచుకోట అయిన నల్గొండ బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఒక బీసీ బిడ్డ అయిన మీకు అట్లా అన్యాయం జరిగిందని అనొచ్చా? అట్లా ఎందుకు అనుకుంటున్నారు? ఒక్క కులం ఒక మతం ఓట్లేస్తే ఏ నాయకుడు గెలవాడు. కంచుకోట అంటే అది ట్రెండ్ అట్లా వస్తుంది, ప్రజలు కూడా ఆ విధంగా లీడర్లను యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు లీడర్లు అవుతారు. ఇప్పుడు నల్గొండ జిల్లాలో చాలా మంది లీడర్లు చూస్తే 3 సార్లు 4 సార్లు గెలిచిన లీడర్లే ఉన్నారు. ఇప్పుడు ఎస్సీలలో కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి మోత్పల్లి నరసింహులు గారు కూడా 5-6 సార్లు గెలిచారు. అంత మాత్రాన ఎస్సీలు ఒక్క రోటేస్తే గెలిచిరా? అందరూ యాక్సెప్ట్ చేస్తేనే లీడర్ అవుతారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ట్రెండ్ ప్రకారం ఏంటంటే, ఇప్పుడు ఈ కులాలలో ఈ బీసీలలో ఏమైందంటే రకరకాల కులాలు మతాలు ఈ డివిజన్స్ ఉంటాయి. ఓకే, అయితే ఇప్పుడు బీసీ
గా మీరు పార్టీ మారినాక అయితే గవర్నమెంట్ చేంజ్ అయినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అతి కొద్ది కాలమే మిమ్మల్ని చైర్మన్గా ఉంచి తాత్కాలికంగా మళ్ళీ మార్చి ఒక రెడ్డికి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? ఈ కొంతకాలం గట్ల మిమ్మల్ని కొనసాగిస్తే అయిపోతుంది కదా. అయితే ఇది మేము అనుకున్నాము ఫస్ట్ చైర్మన్గా దించాలి, ఆ చైర్మన్ని దించాలని చెప్పేసి అనుకొని గతంలో ఉన్న చైర్మన్ దించి తర్వాత వైస్ చైర్మన్ నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏంటంటే ఇక వివిధ పార్టీల నుంచి చాలామంది ఉన్న తక్కువ దించడానికైనా ఎక్కియడానికైనా సరిపోయే స్ట్రెంగ్త్ కాంగ్రెస్ పార్టీకి లేకుండే. సరే మన నాయమ్మటి ఒక 10 మంది కౌన్సిలర్లు వచ్చారు. తర్వాత ఎలక్షన్ల తర్వాత చైర్మన్ దించే టైంలో కూడా కొందరు కౌన్సిలర్లు ఇళ్ళకు రావడం జరిగింది. తర్వాత కొన్ని ఈ రాజకీయాలు అంటేనే ఎక్స్పెన్సెస్, ఖర్చులతో కూడిన పని. దాంట్లో భాగంగా అంతకుముందే పాపం బూరి శ్రీనివాసరెడ్డి గారు కూడా సేమ్, ఇద్దరం ఒకటేసారి 2005 నుంచే రాజకీయం ప్రారంభించినాం. ఆయన నేను ఒకటేసారి కౌన్సిలర్లో అయినాం. అంటే నేను 2002 నుంచి సారేమట్టున్నా కానీ 2005లో మాత్రం కౌన్సిలర్ పోటీ చేసినప్పుడు ఇద్దరం ఒకటేసారి కౌన్సిలర్గా అయినాం. ఆయన కూడా సీనియరే. తర్వాత ఏమైందంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన చైర్మన్ అనే ఉద్దేశంతో ఆయన కొంత ఎక్స్పెన్సెస్ కూడా పెట్టుకోవడం జరిగింది. చాలా వరకు పార్టీని కాపాడుకుంటూ వచ్చారు ఆయన కానీ, గుమ్మల మోహన్ రెడ్డి కానీ. అందులో భాగంగా ఏంటంటే ఈసారి శ్రీనివాసరెడ్డికి అవకాశం ఇస్తే బాగుంటుందనే ఉద్దేశం అందరం అనుకున్నాం. ఎందుకంటే ఆయన కూడా కొంచెం ఖర్చు పెట్టుకొని ఉన్నాడు కాబట్టి, మనం ఆల్రెడీ ఒక పదవిలో ఉన్నాం, వైస్ చైర్మన్ ఉన్నాం కదా. సరే ఈ అవకాశం ఒకసారి ఆయనకి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అందరూ ఒపీనియన్ మేరకే ఇది జరిగింది. ఓకేనా, గతంలో ఉన్న గవర్నమెంట్లో మీరు పనిచేసారు, ఇప్పుడున్న గవర్నమెంట్లో గట్లా పనిచేస్తున్నారు. రెండు పార్టీలకు అంటే గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసింది ఈ నల్గొండ పట్టణానికి, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తున్నారు? గతంలో ప్రభుత్వము ఈ భూపాలరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కొన్ని నిధులు కేటాయించలేదని మనం కూడా చెప్పొద్దు. కేటాయించారు కానీ మేము మొదటి నుంచి కూడా ఈ భూపాలరెడ్డి గారితో విభేదించడానికి కారణం ఏంటంటే ఆయన ఏంటంటే మేము మొదటి నుంచి మొత్తుకునేది ఏంటంటే వాటిలలో డెవలప్మెంట్ని మీరు పట్టించుకోవట్లేరు. ఎంతసేపటికి మెయిన్ రోడ్ అని చెప్పేసి మెయిన్ రోడ్ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఉదయ సముద్రం అంటారు డెవలప్మెంట్, బండు డెవలప్మెంట్ అంటారు, ఇటు పోతే మెయిన్ రోడ్ డెవలప్మెంట్స్ అంటారు. కానీ ఇంటర్నల్గా మీరు ఈ రోడ్స్ విషయంలో నెగ్లిజెన్సీ చేస్తున్నారు. ప్రజలకు కోరుకునేది ఏంటిది? నా ఇంటి ముందు రోడ్డు ఉండాలి, నా ఇంటి ముందు డ్రైనేజ్ ఉండాలి, సఫిషియంట్ వాటర్ రావాలి, వాటర్ పైప్ లైన్స్ ఉండాలి, నెక్స్ట్ పోతే నా ఇంటి ముందు స్ట్రీట్ లైట్ ఉండాలి. ఇది మినిమం నీడ్ పట్టణ ప్రజలకు కావాల్సింది. ఏంటంటే పట్టణ ప్రజలనే కాదు, ఎవరైనా కోరుకునేది నా ఇంటి ముందు నీట్గా ఉండాలి, దోమలు గీమలు లేకుండా నీట్గా ఉండాలి, చెత్త ట్రాక్టర్లు రెగ్యులర్ రావాలి. ఇది మున్సిపాలిటీ నుంచి కోరుకునేది వాళ్ళు. కానీ గత 4 సంవత్సరాలలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. వాటిలలో నిధులు లేక చాలా ఇబ్బంది పడితే మేము చాలాసార్లు అడగడం జరిగింది, మీరు ఇంత చేస్తున్నా కూడా వాడికి ఒక కనీసం 50 లక్షల రూపాయలను తెస్తే మనకు మంచి న్యాయం జరుగుతుంది ప్రజలకు. మీరు బయట చేస్తున్నందుకు ఇంటర్నల్గా కూడా చేస్తే, మెయిన్ రోడ్ చేస్తున్నందుకు ఇంటర్నల్ రోడ్స్ కూడా చేస్తే మనకు మంచి పేరు వస్తుంది. ఎంత చెప్పినా కూడా ఆయన పెడచెవున పెట్టడం జరిగింది. ఇక దాంతో మేము విభేదించడం. ఇంకోటి ఏంటంటే ఆయన ఎంతసేపటికి నా ఎమ్మటి ఉన్న టీడీపీ లీడర్లే నా వాళ్ళు అని చెప్పేసి వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళను, అంటే ఆయన వచ్చింది మేమే టీఆర్ఎస్లో ముందున్నాము కానీ ఆయన వెంట వచ్చిన వాళ్ళని ఆయన మంచిగా చూసుకోవడం, మిగతా వాళ్ళని పెద్దగా నెగ్లెక్ట్ చేయడం, ఇవన్నీ కొన్ని కారణాలు. దాంతో అంతమంది కౌన్సిలర్లు కూడా కొంచెం నెగిటివ్గా కావడం, ప్రజల్లో కూడా నెగిటివ్ ఉండడం. మేము కూడా ఏంటంటే మేము నిత్యం ప్రజలలో ఉంటాం కాబట్టి ప్రజా అభిప్రాయం మేరకు మేము ముందుకు పోతాం. అంటే ఎంతో మంది కూడా ఈసారి భూపాలరెడ్డి పరిస్థితి బాగాలేదు అని ఒక ఎలక్షన్ ముందు 2 years నుంచే ఇది ఒక పెద్ద ప్రాపగండ మొదలైపోయింది టౌన్లో. ఏంటంటే దాంతో మనం ప్రజాభిప్రాయం మేరకు మనం ముందుకు పోవాలి తప్పితే మన సొంత నిర్ణయంతో ముందుకు పోతే రాజకీయాల్లో రాణించడం కష్టమవుతుంది. అందుకని మేము ప్రజల ఒపీనియన్ మేరకు ఈ విధంగా పోవడం జరిగింది. ఇప్పుడు నేను ఇందాకనే చెప్పిన మీకు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏం జరిగిందంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఈరోజు చెప్పిన కదా 216 కోట్ల రూపాయలతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ టెండర్లు అయిపోయినా వర్క్ ప్రాసెసింగ్లో నడుస్తుంది. అదేవిధంగా 55 కోట్లతో మన వాటర్ సప్లై కోసం 11 ట్యాంకులు వివిధ ప్రాంతాల్లో, ఇప్పుడు శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి నీళ్లు అందని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు ఆల్రెడీ ఒక 11 ట్యాంకులు కూడా ఓవర్ హెడ్ ట్యాంక్స్, అది 10 లక్షల రూపాయలు, 10 లీటర్లు, 10 లక్షల లీటర్లే, అంత పెద్ద ట్యాంకులు నిర్మాణం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక్క రోజు వాటర్ బ్రేక్ అయినా కూడా ఆ నీటిని మనం సప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అట్లా ఫ్యూచర్ ప్లాన్ ప్రకారం ఈ 11 ట్యాంకులు కూడా కడుతున్నారు. ఎక్కడైతే పైప్ లైన్లు ఎక్కడ పైప్ లైన్ కూడా నడుస్తూనే ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే విలీన గ్రామాలు, ఎప్పుడైతే
పద్నాలుగులో విలీనమైనటువంటి గ్రామాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా అభివృద్ధికి దూరం ఉంది. వాటన్నిటికీ కూడా ఇవాళ 56 కోట్ల రూపాయలతోటి సీసీ రోడ్లు ఓపెన్ డ్రైన్స్ కట్టడానికి నిధులు కేటాయించబడ్డాయి. టెండర్లైన వర్కులు నడుస్తుంది. అంటే ఇవన్నీ కూడా ఈ 9 నెలల కాలంలోనే జరుగుతున్నాయి. అంటే ఆల్మోస్ట్ 350 కోట్ల రూపాయల వర్కులు ఈరోజు నల్గొండలో కమిన్స్ అవుతున్నాయి. వర్క్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అనేవి. అన్న ఇప్పుడు మీరు మాట్లాడుతూ చూసి ఎన్ని కోట్లు వచ్చినాయి అవి అంటే పనులు నడుస్తున్నాయి అది ఇది అని అన్నారు. నాతో వాళ్ళు అంటూ ఎన్న ముచ్చట ఏంటంటే గతంలో ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆయన ఏ ఒక్క కాంట్రాక్ట్ కట్ల మున్సిపల్ కౌన్సిలర్లకు ఇవ్వలేదు. ఎంత చెప్పినా ఆయన సొంత మనుషులకు ఎత్తింది, వాళ్ళ బామార్దులకు వాళ్ళ రిలేటివ్స్ కు ఆయననే చేసుకున్నాడు అనేది ఉంది. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా అలాగనే జరుగుతుందా, లేకపోతే కౌన్సిలర్లకు కాంట్రాక్ట్స్ వస్తున్నాయి? లేదు. గతంలో కూడా ఏవైనా కూడా ఆన్లైన్ టెండర్స్. ఓకే, ఆన్లైన్ టెండర్లో పార్టిసిపేట్ అవుతారు. ఎవరైతే లీజ్ బిడ్ ఉందో వాళ్ళకే టెండర్లు వస్తాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. 216 కోట్ల పని చేయాలంటే, ఒక టెండర్ వేయాలంటే దానికి ఈఎంఐ మన ఏమంటారు ఈఎండి కడతానికే కోట్లలో పైసలు అవుతాయి. ఇక్కడ నల్గొండలో అంత పెద్ద స్థాయి కాంట్రాక్టర్లు ఎవరు ఉన్నారు? కాబట్టి ఆన్లైన్ టెండర్లలో ఎవరైనా వేసుకోవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా పని చేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు. దానికి ఎవరైనా ఏం చేయలేము. కాకపోతే గతంలో మీరు అన్నట్టు కొన్ని పనులు మాత్రం వాళ్ళ అంచర్లకు ఇచ్చుకోవడం అనేది అందరికీ తెలిసిన విషయమే. అది కౌన్సిలర్ల కంటే కౌన్సిలర్లు ఎవరు చేస్తున్నారు వర్కులు? కౌన్సిలర్లు పెద్దగా వర్కులు చేసేటోళ్ళు ఎవరు లేరు, గతంలో కూడా లేరు. ఏదో ఒకరిద్దరు ఎవరైనా కాంట్రాక్ట్ వ్యవస్థ తెలిసిన వాళ్ళు ఉంటే గతంలో పని చేసి ఉండి దీంట్లోకి వచ్చిన తర్వాత అది కంటిన్యూ చేసుకుంటూ పోతారు తప్పితే కౌన్సిలర్లు ఎవరు కూడా అట్లా సొంత పనుల కోసం కాంట్రాక్ట్ల కోసం వచ్చేటోళ్ళు అయితే ఎవరు లేరు. ఓకే అన్న, అయితే మీరు బీసీ కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజ్యాధికారం రావాలి, మేము కట్ల రాజ్యం ఏలాలి అని ఆలీలు అంటుంటే చాలా మంది అంటుంటే గట్ల విన్నా. కనీసం 40% ఓటింగ్ వేసుకున్నాను మీ బీసీ మీ రాజ్యాధికారం మీకు వచ్చేసారు. కానీ ఎందుకని మీరు అది ఎందుకని చేరలేకపోతున్నారు? అసలు ఐక్యత లోపం అంటే ఇప్పుడు 100 కులాలు బీసీలు అంటే మన దగ్గర ఉన్న లోపం ఏంటంటే ఒక గౌడు ముందుకు పోతుంటే ఒక యాదవ్ వెనకబడుతున్నారు కోపం, ఒక యాదవ్ ముందుకు పోతుంటే ఒక మున్నూరు కాపు వెనకబడుతున్నారు కోపం, ఒక మున్నూరు కాపు ముందుకు పోతుంటే ఒక పద్మశాలి వెనకబడుతున్నారు కోపం. ఇవి ఏంటంటే ఈ కులాధిపత్యాలు అనేది తగ్గాలి. ఫస్ట్ బీసీ అనేది ఒకటే అనే కాన్సెప్ట్ వచ్చిన రోజు ఇవన్నీ సక్సెస్ అవుతాయి. కానీ ఏమవుతుంది, మనం ఎక్కడ చూసినప్పుడు ఏమైందంటే ఎవరు ఇప్పుడు బీసీ యాదవ్ నిలబడితే యాదవ్ ఓట్లు వేసుకుంటారు, గౌడ్స్ నిలబడితే గౌడ్లు వేసుకుంటారా? అట్లా కూడా వేయట్లేదు. ఒక నిజంగా నువ్వు యాదవ్ నిలబడ్డప్పుడు యాదవ్ ఓట్లని 1 సైడ్ పడుతున్నాయి, గౌడ్ ఓట్లని 1 సైడ్ పడతాయి పడవు. అంటే ఏంటంటే ఫస్ట్ ఐక్యతలో అంటే మీ బీసీలకు మీకు ఐక్యత లేదు, ఐక్యత రావాలి ఇంకా. ఎందుకంటే ఆ డివిజన్ అనేది పోవాలి. ఇప్పుడు అంటే ఐక్యత రావాలి అంటారు. అసలు ఐక్యత రావాలంటే ఏం చేయాలంటారు? బీసీలకు ఏం చేయాలంటే అందరిలో అవేర్నెస్ రావాలి. ఫస్ట్ చదువుకున్న వాళ్ళల్లో అవేర్నెస్ రావాలి, మనం కొంచెం ఎడ్యుకేట్ చేయగలగాలి. కూడా ప్రభుత్వాలు కూడా చాలా వరకు ఇప్పటికి మారిపోయినాయి. గతం కంటే కూడా ఇప్పటికి బీసీలకు చాలా అవకాశాలు వస్తాయి కూడా ఇంకా ముందుకు. ఎందుకంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ లేకపోయినా మన వీటిల్లో మన ఏమంటారు కార్పొరేషన్ మన ఏమంటారు అసెంబ్లీలలో కానీ పార్లమెంట్లో కానివ్వండి లేకపోయినా కూడా చాలా వరకు ఈరోజు బీసీలకు టికెట్లు వచ్చే స్థాయికి వచ్చాయి. గతంలో ఆ పరిస్థితి లేకుండే. అంటే మార్పు వస్తుంది, ఇంకా కూడా మార్పు రావడానికి ఇంకా ప్రజలలో కూడా చైతన్యం రావాలి. వస్తేనే ఇప్పుడు ఒక్క బీసీలు అనుకుంటేనే గెలవగలుగుతామా? గెలవలేదు. అంతేనా? మిగతా కులాలు రాజకీయం అనేది డిఫరెంట్. రాజకీయంలో అన్ని కులాల సమన్వయం ఉంటేనే మనం ముందుకు పోగలుగుతాం. ఇప్పుడు ఒక బీసీ పోటీ చేసినప్పుడు రెడ్లు కూడా ఓట్లు వేయాల్సిందేగా, రెడ్లు వేయాల్సిందే, వైశ్యులు వేయాల్సిందే, ఏ క్యాస్ట్ అయినా వేయాల్సిందే కదా. అందరూ ఓట్లు వేస్తేనే రాజకీయం అనేది రాజకీయ నాయకుడు ముందు పోతాడు. తప్పితే ఒక్క క్యాస్ట్ మీద డిపెండ్ అయ్యి ఒక దాని మీద డిపెండ్ అయిపోవడం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఇంకా మరి బీసీలలో ఐక్యత వస్తుందేమో చూద్దాం, వస్తే అప్పుడు ఎట్లుంటుంది అన్న. ఓకే అన్న, ఇప్పటి వరకు మీ దృష్టిలో అంటే మీరు చాలా సంవత్సరాలకు వెళ్ళి రాజకీయంలోనే ఉన్నారు, అదేవిధంగా మీరు కౌన్సిలర్ అట్లా ఉన్నారు కాబట్టి ఈ నల్గొండ పట్టణంలో ఉన్న మేజర్ సమస్యలు ఏంటి అంటారు? ఇప్పుడైతే మ్యాక్సిమం సమస్యల గురించి, ఇప్పుడు వాటర్ సమస్య గురించి అయితే ఆల్మోస్ట్ ఇప్పటికే చెప్పిన కదా, అన్ని నిధులు కేటాయిస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఇప్పుడు పాత ఏరియాలు కోర్ టౌన్ ఏదైతే ఉందో, కోర్ టౌన్లో గతంలోనే వెంకరెడ్డి గారు తీసుకొచ్చిన నిధులన్నీ పెట్టి తర్వాత అప్పుడు ఏం చేశారంటే ఎస్టీపీ నిర్మించకపోవడం వల్ల
ఈ నీళ్ళన్నీ అప్పుడు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉపయోగంలోకి రాలేదు. ఇప్పుడు ఎస్టీపీ నిర్మించారు కాబట్టి ఇప్పుడు ఈ ఈ కోర్టంలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ అయితే సక్సెస్ అయింది, పోతూనే ఉన్నాయి వాటర్. ఇప్పుడు ఏదైతే మిగిలిన అవుట్స్కట్స్ ఏరియాస్ ఉన్నాయో వాటన్నిటికి కూడా కేటాయించి ఈ 216 కోట్లతో పనులు నడుస్తూనే ఉన్నాయి. ఈ చిన్న చిన్న సమస్యలు ఉండనే ఉంటాయి. ఇక రోడ్లు అవన్నీ అంటే చెప్పిన కదా, విలీన గ్రామ పంచాయతీలలో రోడ్ల సమస్య, డ్రైన్ల సమస్య ఉంది. అవి వాటి కోసం కూడా నిధులు కేటాయించబట్టే అది కూడా నడుస్తూనే ఉన్నాయి. అంటే సమస్య అనేది ఇప్పుడు మున్సిపాలిటీల్లో కానీ ఎక్కడ కానీ సమస్య అనేది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు నువ్వు ఎంత పని చేసినా రేపటికి ఇంకో పని వస్తూనే ఉంటుంది. మున్సిపాలిటీస్లో జరిగే వ్యవస్థ అది. ఇంకోటి ఏంది, చెత్తారహిత మున్సిపాలిటీగా ఇప్పటికే ఎన్నో ట్రాక్టర్లు, వాడుకో ట్రాక్టర్ కేటాయించడం, వాడుకో ఆటో కేటాయించడం, అన్ని రకాల చెత్త సేకరణ కూడా మంచిగానే వస్తుంది. మొన్న కూడా నల్గొండ మున్సిపాలిటీకి అవార్డు కూడా రావడం జరిగింది. ఫ్రెష్ ఎయిర్, దాని గురించి ఫ్రెష్ ఎయిర్ సంబంధించిన అవార్డు నేషనల్ లెవెల్లో సెకండ్ ప్లేస్లో నల్గొండ పట్టణం వచ్చింది. అంటే చెప్తున్నా, అన్ని రకాలుగా మా మున్సిపాలిటీ తరఫున మ్యాక్సిమం అన్ని సేవ చేసుకుంటూనే పోతున్నాం. ఇంకా కూడా మా సేవలు ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతారు. ఎన్ని మాట్లాడే మీరు కనీసం మున్సిపాలిటీలో చేసే స్లీపర్స్కి అయితే వర్కర్లకు అయితే కనీస వేతనం అట్లా ఇవ్వట్లేరు, కనీస వేతనం రావట్లేదు అని లేదు. ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు మన పిఆర్సీ పెరిగిన కానీ 15,000 చిల్లర వస్తుంది వాళ్ళకి. గతంలో 8,000 7,000 అట్లుండేది. ఒకసారి వెంకటరెడ్డి గారే దాన్ని, ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాన్ని 12,000 చిల్లర చేయడం జరిగింది. మొన్న పిఆర్సీ ఇష్యూ అయినప్పుడు ఏం చేసిందంటే, గతంలో ఇట్లా పిఆర్సీ వచ్చినప్పుడు ఏం చేసేదంటే ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పెంచకపోయేది. ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే పిఆర్సీ ద్వారా శాలరీస్ ఇంక్రీజ్ అయ్యేది. కానీ ఇప్పుడు ఏమైందంటే అది అన్ని అవుట్సోర్సింగ్ కానివ్వండి, అందరు ఎంప్లాయీస్ కూడా సేమ్ మన 30% ఏదైతే లాస్ట్ టైం ఇచ్చిరో అట్లా ఇంప్లిమెంటేషన్ జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే 12 నుంచి 15,000 రూపాయలకు పోయింది. 15,000 చిల్లర వస్తుంది వాళ్ళకి. కటింగ్లు పోను 13,000 వాళ్ళ చేతికి వస్తుంది. ఎందుకంటే ఈఎస్ఐ, పిఎఫ్ ఇవన్నీ కటింగ్లు పోతాయి. ఎందుకంటే వాళ్ళకి ఆ ఈఎస్ఐ, పిఎఫ్ అనేది మళ్ళీ వాళ్ళకి యూజ్ అవుతాయి. ఎప్పుడైనా వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళకో లేకపోతే ఏదైనా అనారోగ్యం జరిగినప్పుడు యూజ్ అవుతాయి అన్నట్టు. ఇప్పుడైతే పర్లేదు, 15,000 చిల్లర ఏదో వస్తుంది వాళ్ళకి. అన్ని కటింగ్లు పోను కూడా 13,000 నెట్ క్యాష్ వాళ్ళ చేతికి వచ్చే అవకాశం. అన్న, మీరు ఏ నాయకుడికి అట్లా చెప్పలేని విధంగా ప్రతి రూపాయితోటి ఏళ్ళ మీద లెక్క పెట్టి చెప్తున్నారు. నెక్స్ట్ రాజకీయంలో మీ స్ట్రాటజీ ఏందన్నా? అంటే ఇట్లనే కౌన్సిలర్గా ఉండబోతురా లేకపోతే ఉన్నత పదవులు? ఇప్పుడైతే వైస్ చైర్మన్గా వచ్చిన అదే ఏ దానికైనా ఇప్పుడు మనం ఒక మెట్టు ఎక్కాలంటే కష్టపడుతూనే పోవాలి. ఇప్పుడు మనం కష్టపడ్డం మన వంతు. పదవులు అనేవి మన చేతులు ఉండవు. ఇంకా మీకు తెలియదు ఏముంది, పదవులకు వచ్చేసరికి గ్రూపిజం ఉంటుంది, సీనియర్స్ జూనియర్స్ అనే డిఫరెన్సెస్ ఉంటాయి. సరే, అఫ్ కోర్స్ ఎట్లా చూసినా కూడా మన సీనియరే, కానీ కొన్ని ఆస్పెక్ట్లలో తప్పలే. కొన్ని మనము పార్టీ మారడం వల్లనో దాని వల్లనో మన స్టేజ్ అనేది కొంచెం తగ్గుతుంది. అంటే ఎదుర్కొన్నారు ఇబ్బందులు, తప్పదు. అది ఎక్కడైనా ఎవరైనా ఎదుర్కోవాల్సిందే. ఎందుకంటే ఒకసారి మనం సరే దేనికోసం పోయినాం, ఎందుకు పోయినాం అనేది మన వ్యక్తిగతం అది. కానీ ఒకసారి జరిగిన తర్వాత ఏమైందంటే ఆటోమేటిక్గా మనది స్థాయి ఏమైందంటే అక్కడ కొంచెం డిగ్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా ఎవరైనా అరే ఒకసారి పోయొచ్చిన వీడని ఎవరైనా ఏం చేస్తారు, ఫస్ట్ నుంచి న్యాయమట్టు ఉన్నోనికి ప్రియారిటీ అలానే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఎందుకంటే ఆయన కూడా ఫస్ట్ నుంచి సారు వెంకరెడ్డి సార్ ఏమంటే ఉన్నాడు. సరే 10 ఏళ్ళు గవర్నమెంట్ లేకున్నా వాళ్ళు కూడా కష్టపడ్డారు, పార్టీని నిలబెట్టుకున్నారు. ఇంకా బుర్రి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఆయనకు ఒక పదవి అయితే ఆయనకు వచ్చింది. ఇప్పుడు ఇక నెక్స్ట్ బుర్రి శ్రీనివాసరెడ్డి గారి తర్వాత మోహన్ రెడ్డి గారికి ఒక పదవి వస్తే అప్పుడు మనం ఏదైనా అడగడానికి ఆస్కారం. వాళ్ళు మనకుంటే పార్టీలో సీనియర్స్ ఉన్న తర్వాత మనం పోయి నాకు ఇది ఇవ్వండి అని మనం వాళ్ళని ఫోర్స్ చేయడం వల్ల వాళ్ళను ఇరుకాటం పెట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఓకేనా, వీళ్ళకి మీరు మాట్లాడుతూ అట్లా ఇందులో గుంపులు ఏమంటారు, టీంలు అవన్నీ ఉంటాయి, వాటిని అన్నిటిని ఎదుర్కోవాలని. ఈ గుంపు రాజకీయాలలో, ఈ కుల రాజకీయాలలో మీకు ఆశించిన పదవి వస్తుందని అనుకుంటారు? వస్తుందని అనుకుంటున్నాను. నాకున్న అర్హత, నేను అన్నిట్లలో ఉన్నా, ఎడ్యుకేషన్లో ఉన్నా, అది ఎంసీఏ కంప్లీట్ అయినా కూడా ఈ పొలిటికల్ వేని ఎంచుకున్నా. నాకు మంచి అవకాశాలు ఉన్నా కూడా మా బ్రదర్ ఎప్పుడో వెల్ సెటిల్డ్ యూఎస్లో ఉన్నాడు, ఆయన రమ్మనన్నా కూడా మనం ఎందుకో ఇటు ఈ వే ఎంచుకున్నాం. ఎందుకంటే వెంకరెడ్డి గారి నేను చూసే అసలు రాజకీయాలకు వచ్చినాం. ఆయన ప్రోత్సాహంతో ఈ స్థాయికి వచ్చినాం. నిజంగా ఎప్పటికైనా నేను ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన ఆదర్శం. ఎందుకంటే పేదలను ఆదుకోవడం కానీ పని ఏదన్నా చెప్తే స్పాంటేనియస్ వెంటనే దాన్ని ఎట్లా చేయాలని చెప్పేసి ఆలోచన విధానం చేస్తాం. అవే మాకు ఆయనలో నచ్చిన లక్షణాలు. ఆ లక్షణాలనే మేము కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. కాబట్టి మేము ఇప్పుడు మన ప్రయత్నం మనం చేస్తాం.
పదవులు అనేవి తప్పదు, గుంపులు అనేవి ఉంటాయి సార్ ఎక్కడైనా. ఎవడో ఒకడు మనకు అందరం ఇప్పుడు 100% నాకు నేను నచ్చాలని ఏముంటుంది చెప్పండి. ఒక 60-70% జనానికి మనం నచ్చినట్టు గొప్ప. 100% నడవడం అనేది కుదరని పని. అట్లా ఓకేనా, మేము అట్లా ఆశిస్తున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఎప్పటికెళ్ళో కష్టపడుతున్నారు, మేము కట్లా చూస్తున్నాం కాబట్టి తగిన పదవి రావాలని. అన్న మీరు వచ్చేసి మాట్లాడుతూ నేను అంతా చదువుకున్నా, ఆల్రెడీ నేను అసలు రాజకీయంలోకి ఎందుకు రావాలనిపించింది అంటారు మీకు? అది అర్థం కాలేదు. అక్కడ ఉన్న మా వార్డులో ఉన్న అంటే మా వార్డులో ఏంటంటే అందరు బయట నుంచి వచ్చి గెలిచే వాళ్ళే ఉన్నారు తప్పితే స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరు ఇక్కడ గెలవట్లేదు. అదొకటి నాకు మనసులో బాగుంది. అయితే అందరు బయట నుంచి వచ్చి ఇక్కడ గెలవడం ఏంది, మనం కూడా ఇక్కడ పోటీ చేసి మన స్థానికంగా ఉన్న వాళ్ళకి గెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే స్థానికంగా ఉన్నవాడు గెలిస్తే ఏమైందంటే స్థానికంగా ఉంటాడు, ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా మనం వెంటనే అర్ధరాత్రి అయినా 5 నిమిషాలు పోయే అవకాశం ఉంటుంది వాళ్ళ దగ్గరికి. కాబట్టిగా మనం పోతే బాగుంటుందనే ఉద్దేశంతో మరి పోటీ చేస్తే బాగుంటుందని మా బ్రదర్ని అనుకున్నాం, కానీ ఆయనకి ఇంట్రెస్ట్ లేకుండా. ఓకే, సరేలే మనం ఎందుకు ట్రై చేయకూడదు, సరే చూద్దామని చెప్పేసి ఇటు రావడం జరిగింది. దాంట్లో సక్సెస్ అయినాం. నేను కూడా 1000% వెరీ వెల్ సాటిస్ఫైడ్. ఎందుకంటే ఈ ప్రజలకు సేవ చేయడం అనేది బీద ప్రజలకు ముఖ్యంగా ఇలా పేద ప్రజలకు మనం సహాయం చేయగలుగుతున్నాం అంటే అంతకంటే పెద్ద అదృష్టం ఇంకోటి ఏం లేదు. సరే నాతోటి తోచిన సహాయం నేను చేసుకుంటూ పోతూనే ఉన్నా. ప్రతి ఒక్కరికి తల 4 లెక్క ఉన్న వార్డులనైనా టౌన్లనైనా ఇలా రమేష్ దగ్గర పోతే ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనే ఒక భావన వచ్చే విధంగా మనం అదే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళని వీళ్ళని అడుగుతుంటే ఎన్న ముచ్చట వాళ్ళు చెప్తుంటే, అరే ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా తను బాగుపడాలి, తన ఇల్లు బాగుపడాలి, తను సంపాదించుకోవాలని ఆలోచిస్తుంటాడు. కానీ రమేష్ అన్న కాడ అది లేదు. ఏ అర్ధమరాత్రి ఫోన్ చేసినా మా ఫోన్ ఎత్తాడు. ఎవ్వరికి అట్లా అన్న నాకు ఆపద ఉందని పోతే ఖచ్చితంగా తనకు తోచిన సాయమా లేకపోతే మాట సాయమా ఖచ్చితంగా చేస్తాడు అని. ఎందుకు వచ్చింది అట్లా? అంటే ఏ ఒక్క నాయకుడికి అట్లా సంపాదించుకోవాలని అంటారు, కానీ మీకు ఆ ఆలోచన? అది మా ఫాదర్ దగ్గర నుంచి వచ్చింది. మా ఫాదర్ కూడా అంతే. ఆయన ఆర్టీ ఏజెంట్గా ఉన్నప్పుడు కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా ఆయనకు మంచి సర్కిల్. ఆ సర్కిల్ పెట్టుకొని ఎవరు వచ్చినా కూడా కాదనకుండా సాయం చేయడం. ఎవరు వేరే ఊర్ల నుంచి వచ్చి ఏదైనా పనుల గురించి వచ్చినా కూడా ఇంట్లో షెల్టర్ ఇవ్వడం. వాళ్ళకు ఎన్ని రోజులున్నా కూడా వాళ్ళకు భోజనం పెట్టి వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకొని పంపించడం. ఇక చుట్టాలలో కానీ పక్కాలలో కానీ దోస్తులలో కానీ ఫ్రెండ్స్ కానీ తెలిసి తెలియని వాళ్ళు ఎవరు వచ్చినా ఏదో తనకు తోచిన సాయం చేసుకుంటూ పోయేది. అది చిన్నప్పటి నుంచి మేము చూస్తూ పెరిగినాం కాబట్టిగా మా కూడా అదే అలవాటు అబ్బింది. సరే మన దేవుడు మనకిచ్చే దాంట్లో కొంత సాయం చేసుకుంటూ పోవాలనేది మనకు ఆశ. అంతే. అయితే ఇప్పుడు మంత్రి గారు అంటే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాకి 2 మంత్రులు ఉన్నారు. మ్యాక్సిమం అందరూ అంటే ఒక్కళ్ళిద్దరు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు కాకుండా మిగతాలందరూ రెడ్డిలే ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యేలు. రెడ్డిలందరూ కలిసి ఉమ్మడి నల్గొండ జిల్లాని ఏం చేద్దాం అనుకుంటారు అసలు? ఎందుకు అది నేను ఇందాక కూడా చెప్పిన. ఇప్పుడు ఒక వ్యక్తి గెలవాలంటే ఒక కులము ఒక మతం కాదు, అందరు యాక్సెప్ట్ చేస్తేనే లీడర్ అవుతారు. ఇప్పుడు ఇలా ఒక్క కులం ఒక మతం ఓటేస్తేనైతే గెలవం కదా. వాళ్ళు గెలిచిండ్రంటే ప్రజల యాక్సెప్టెన్సీ ఉంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు, ప్రజలకు అంత న్యాయం చేస్తూనే ఉన్నారు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాగానే తిరుగుతున్నారు, వెంకటరెడ్డి గారు బాగానే తిరుగుతున్నారు. ఇలా వెంకటరెడ్డి గారు అయితే ఎవరికి ఆపద ఉందన్నా కూడా, ఎవరు చనిపోయినరన్నా కూడా, పిల్లలు అనాథలు ఏంటంటే పోయి లక్షలు దానాలు చేస్తున్నాడు. ఎంతో మందికి విద్యాదానం చేస్తున్నాడు. ఇలా ప్రతీక్ ఫౌండేషన్ పెట్టి ఎంతో మందికి విద్యాదానం చేస్తున్నాడు. వాళ్ళంతా ఎక్కువ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించిన పిల్లలకే ఎక్కువ సాయం చేస్తారు కదా. మనం దాన్ని ఎందుకు పాజిటివ్గా తీసుకోవద్దు, ఎందుకు నెగిటివ్గా ఆలోచించాలి? ప్రజలకు కూడా న్యాయం చేస్తూనే ఉన్నారు కదా. ఇక కావాలని చెప్పి పడిపడని వాళ్ళు ఏదో ఇవన్నీ తీసుకొని వస్తారు. ఇప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీలనే రెడ్డిలు ఉంటారా, మిగతా పార్టీలలో లేరా రెడ్డిలు? మిగతా పార్టీలలో కూడా లాస్ట్ టైం 9 మంది టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా రెడ్డిస్. అట్లని రెడ్డి అనేది రాంగ్ కాన్సెప్ట్ అది. సరే మన పోరాటం మనం చేయాలి, మనకు జనం యాక్సెప్ట్ చేస్తే గెలుస్తారు ఎవరైనా, అంతే కదా. అందుకనే నేను చెప్పేది ఏంటంటే రెడ్డిజం అనేది ఇక్కడ లేదు. ఎంతసేపటికి ఏంటంటే ప్రజలకు సాయం చేయడమే నాయకుని లక్షణం. అది వెంకరెడ్డి గారిలో ఉంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిలో ఉంది. ప్రతి విషయంలో కూడా ప్రతి ఆపదకు వాళ్ళ తోచిన సాయం చేస్తున్నారు. రియల్ వెంకరెడ్డి గారు తీసుకుంటే నల్గొండ పట్టణంలో ప్రతి జూనియర్ కాలేజ్ కట్టించిండ్రు. ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయో అన్నిట్లలో ఓన్గా కంప్యూటర్స్ కొనిస్తున్నారు, ల్యాబ్స్ పెట్టిస్తున్నారు, ఏసీలు పెట్టిస్తున్నారు. ఇప్పుడు మన జిల్లా గ్రంథాలయం విద్యార్థులకు ఇబ్బంది కావద్దు, ఉద్యోగస్తులు ప్రిపేర్ అయ్యే ఉద్యోగస్తులకు ఇబ్బంది కావద్దు అని చెప్పేసి దాంట్లో మొత్తం కూడా ఒక 30-40 ఏసీలు పెట్టించి ఈరోజు వాళ్ళందరికీ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇలా అన్నపూర్ణ క్యాంటీన్లని
2-3 ఎక్స్ట్రా పెట్టించి ఇప్పుడు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ దగ్గర కానివ్వండి, ఇక నల్గొండలో 3-4 చోట్ల మన హాస్పిటల్లో కానివ్వండి పెట్టి దానికి సంబంధించిన ఖర్చు అంతా ఆయనే భరిస్తున్నాడు. అంటే అన్ని రకాల సేవ చేసుకుంటూ పోతా ఉన్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ బొట్టుగూడ స్కూలు ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలు 70-80 ఏళ్ళకెళ్ళి ప్రైవేట్ బిల్డింగ్లో నడుస్తుంది. దానికి ఇప్పుడు మననే శంకుస్థాపన చేశారు. 1,50,00,000 రూపాయలతోటి మోడల్ స్కూల్ని కట్టియడానికి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సొంత ఖర్చులతో చేస్తున్నారు. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. కొన్ని పడిపడని వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, రాజకీయంగా ఎదుర్కోలేని వాళ్ళు విమర్శలతోటి మాట్లాడుతూనే ఉంటారు. అయినా బీసీలకు కూడా చైతన్యం రావాలి, రాబోయే రోజులు వస్తుందేమో చూద్దాం. అన్నా సరే అన్న, మీ కాంగ్రెస్ గవర్నమెంట్ అది చేసింది ఇది చేసింది అని అంటున్నారు. ప్రజలేమో నామకే వాస్ 6 గ్యారంటీలు ఇచ్చారు కానీ ఏ ఒక్క గ్యారంటీలకి అట్లా సరిగా అమలు పరచలేదు అని, అది వాస్తవమా? లేదు, ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం 6 గ్యారెంటీలలో 4 గ్యారెంటీలు ఆల్రెడీ సక్సెస్గా నడుస్తూనే ఉన్నాయి. కొన్ని ఏ స్కీమ్ స్టార్ట్ చేసినప్పుడైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. అది లాంగ్ టర్మ్లో అవన్నీ సమసిపోతూనే ఉంటాయి. ఇప్పుడు చూస్తూనే ఉన్నాము బస్సు ఉచిత ప్రయాణం మహిళలకు, అది సక్సెస్ఫుల్గా నడుస్తూనే ఉంది, మీరు అందరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఉచిత విద్యుత్ ఉంది 200 యూనిట్స్ వరకు, అది కూడా చాలా వరకు నడుస్తూనే ఉంది. కానీ మన దగ్గర ఉన్న పొరపాట్లు ఏంటంటే ఆధార్ కార్డు తప్పు పడడము, లేకపోతే మన సర్వీస్ నెంబర్ తప్పు ఇవ్వడము, లేకపోతే కొందరు ఏం చేస్తారంటే ఈ రోజున్న ఇంట్లో రేపు ఉండట్లేదు అంటే ఖాళీ చేయడం జరుగుతుంది. ఈ టెనెంట్స్ మారినప్పుడు ఏమైందంటే ఆ నెంబర్ ఇవ్వడంలో జాప్యం జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాల వల్ల కొంచెం ల్యాబ్స్ ఉంటుంది. ఎక్కడైనా ఏ పనులైనా కొంచెం ల్యాబ్సెస్ ఉంటాయి. అన్నీ కూడా ఇప్పటికైతే ప్రజలైతే అందరూ నాకు తెలిసి 70% అయితే అన్నీ నాకు తెలిసిన ఈ 6 గ్యారెంటీలలో 4-5 గ్యారెంటీలు అయితే సక్సెస్ఫుల్గా రన్ అయితేనే ఉన్నాయి. అన్న ఇప్పుడు మీరు 6 గ్యారెంటీలో ఉన్నారు, అవి సక్సెస్ అవుతున్నాయి. కానీ రైతు రుణమాఫీ విషయానికి వస్తే గతంలో ఉన్న గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అసలు వీళ్ళు ఏం చేయలేదు. అంటే రైతులకి రుణమాఫీ అట్లా సరిగా చేయలేదు, రైతులకు మళ్ళీ అన్యాయం చేస్తున్నారు అని అంటున్నారు, అది వాస్తవమా? ఇప్పుడు మీరు చూడండి, గతంలో మీరు కేసీఆర్ గారి నాయకత్వంలో 2018లో ఏం చేశారు, ₹1,00,000 రుణమాఫీ అని చేయగలిగిరా? ఒక్కసారి చేయలేదు. ఫస్ట్ టైం ఒకసారి చేస్తాం ₹1,00,000 అని చెప్పారు. కానీ తర్వాత దాన్ని 25,000 చొప్పున 4 దఫాలు ఇస్తామని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఏమైనాయి, ఆ ఇంట్రెస్ట్కే సరిపోయినాయి తప్పితే ₹1,00,000 ఎవరికి కూడా రుణమాఫీ అయిన సందర్భం అయితే లేదు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు మన ఎలక్షన్లు ఇచ్చిన మాట ప్రకారం 100% మేము చేస్తామని చెప్పేసి 30,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి అని చెప్పేసి ఫస్ట్ విడత ₹1,00,000 వరకు, తర్వాత 1,50,000 వరకు, తర్వాత 1,50,000 వరకు, తర్వాత 2,00,000 వరకు అని చెప్పేసి ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టుకొని కార్యాచరణ మొదలుపెట్టారు. అందులో భాగంగా ఇప్పటికే మీరు చూస్తారు 70% పీపుల్కి అయిపోయింది. కాకపోతే ఎవరైతే ఇందాక చెప్పినట్టు మన ఏమంటారు కుటుంబ సర్వే లెక్కలు సరిగ్గా లేకపోవడం వల్ల ఇబ్బందులు జరిగిన మాట వాస్తవమే. అవి కూడా ఇప్పుడు ఇంటింటికి రైతుల ఇళ్ళకే పోయి ఈరోజు గ్రామ స్థాయిలో అగ్రికల్చర్ ఆఫీసర్స్ పోయి వాళ్ళ కుటుంబ నేపథ్యాలు, కుటుంబాలకు సంబంధించిన వివరాలు తీసుకొని దాని ప్రకారం ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూనే ఉన్నారు. ఇక పోతే 2,00,000 రుణమాఫీ విషయానికి వస్తే 2,00,000 వరకు ఉన్న రుణమాఫీలు రుణాలు తీసుకున్న వాళ్ళు ఏం చేసిందంటే పైన ఉన్న ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ పే చేస్తే, అంటే ఇప్పుడు 2,00,000 నేను తీసుకున్నా, 10,000 ఇంట్రెస్ట్ అయింది, నువ్వు 10,000 కట్టు, 2,00,000 గవర్నమెంట్ కడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ 10,000 కట్టి దానికి సంబంధించిన రిసీప్ట్స్ తీసుకొని వస్తే గవర్నమెంట్ మాఫీ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఎవరన్నా కూడా పోయి మనం అగ్రికల్చర్ ఆఫీసర్స్ దగ్గర పోయి ఆ వివరాలు ఇస్తే అవి కూడా అయిపోతాయి. విమర్శిస్తానికి మస్తుగా మాట్లాడతారు. అది నాకు తెలిసి అయితే చిన్న సన్నకారు రైతులందరూ అయితే రుణమాఫీ అయింది, అందరు సంతోషంగా ఉన్నారు. సరే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకు పెద్ద అవసరం కూడా ఉండదు, వాళ్ళు ఇట్లాంటి చిన్న అమౌంట్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేయడమే మంచిది అని చెప్పేసి నా ఉద్దేశం. ఓకేనా? అయితే ఈ దేశంలో బీజేపీ పాలిస్తున్న ప్రాంతాలలో అయితే చాలా ప్రాంతాలలో చూసుకుంటే బీసీల పైన అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన దాడులు జరుగుతుంది. దీన్ని ఎట్లా చూడాలి? అంటే అత్యాచారాలు అయితే మానభంగాలు అయితే ఇవన్నీ అట్లా. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో మనకు అందరికి తెలిసిందే, ఎందుకో ఎస్సీల మీద మైనార్టీల మీద వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా పోతున్నారు. అన్ని స్టేట్లలో కనపడుతూనే ఉంది. అది ముఖ్యంగా కర్ణాటక, అటుపోతే యూపీ, ఇట్లాంటి స్టేట్లలో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ప్రజలలో కూడా చైతన్యం రావాలి, ఎవరుంటే మంచిగా ఉంటుంది, ఎవరుంటే అనేది ప్రజలకు అర్థం కావాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరిగింది,
బీజేపీ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది కూడా ప్రజలు కూడా అర్థం చేసుకొని దాని తగ్గట్టే ఓటింగ్ పోవాలని చెప్పేసి మా ఆలోచన. మనం ఏదైనా ఓటు ద్వారానే సాధించుకోగలుగుతాం, మంచైనా చెడైనా. ఓకేనా, ఇప్పుడు చూసుకుంటే ఈ తెలంగాణలో ఇద్దరు మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు. రూపాయి కట్ల బడ్జెట్లోకి వెళ్ళి తెలంగాణకు తీసుకురాని పరిస్థితి, దాన్ని ఎట్లా చూడాలంటారు? 100%. ఇప్పుడు మేము కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు కదా, ఇంత పెద్ద వర్షాలు వచ్చినాయి, ఖమ్మం జిల్లా అంతా అతలాకుతలమైంది, నల్గొండలో కొంత భాగం, కోదాడ, సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి కోదాడ, హుజూర్నగర్ ఆ ప్రాంతంలో కూడా బాగా నష్టం జరిగింది, పంట నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. ఖమ్మంలోనైతే చాలా మంది ఇల్లు కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు, అన్ని రకాల ఇబ్బందులు, పంట నష్టం కూడా బాగా వచ్చింది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఒక అంచనా కూడా వచ్చి ముందుగానే ప్రకటించడం జరిగింది, 5 నుంచి 6 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది ఈ వరద వల్ల అని చెప్పేసి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ఇచ్చినాకనన్నా కేంద్ర ప్రభుత్వం ఈ ఇద్దరు మంత్రులు, మనకు బండి సంజయ్ గారు కానివ్వండి, ఇది పోతే సహాయ మంత్రిగా ఉన్నారు, మన ఈయన కిషన్ రెడ్డి గారు కూడా మంత్రిగా ఉన్నారు, వాళ్ళు అక్కడ ఒప్పించి నిధులు తీసుకురావాలి. ఏమైనా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలనే ఉద్దేశంతో డిజాస్టర్ ఫండ్ ఏది కూడా ఇక్కడికి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి, ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బ్యాడ్ నేమ్ తేవాలనే ఉద్దేశంతో ఈ చర్యలు నడుస్తున్నాయి. తప్పు. ఎందుకంటే కేంద్రం అనేది ఖచ్చితంగా రాష్ట్రాలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలా జిఎస్టీ కానివ్వండి, ఎన్నో రకాల పన్నుల రూపంలో ఎన్నో వేల కోట్ల రూపాయలని మనం సెంట్రల్ కడుతున్నాం. మనకు వచ్చేదంతా మనకు పోయేదంతా. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీఆర్, హరీష్ రావు గారు కూడా ఎన్నోసార్లు మొత్తుకున్నారు, కేసీఆర్ కూడా మొత్తుకున్నాడు. ఏమనంటే మనం ఇచ్చేది 100 అయితే మనకు వచ్చేది 20 పైసలు, 100 రూపాయలు మనం ఇస్తే 20 రూపాయలు మనకు వస్తున్నాయని మొత్తుకుంటా ఉన్నారు. ఎందుకంటే మనం ట్యాక్స్ పే చేసే రాష్ట్రాలలో మనం కూడా 2-3 స్థాయిలు ఉన్నాం, ట్యాక్సెస్ ఎక్కువ కలెక్ట్ అయ్యి ఇక్కడ నుంచి కేంద్రానికి పోయే దాంట్లో. కానీ మనకు వచ్చేది తక్కువ ఉంది, ఎందుకంటే వాళ్ళు బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రం ఎక్కువ నిధులు ఇచ్చుకుంటూ మనకు మాత్రం మనలాంటి రాష్ట్రాలకు మాత్రం తక్కువ నిధులు, ఏంటంటే బీజేపీయేతర రాష్ట్రాలకు మాత్రం తక్కువ నిధులు ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కేంద్ర ప్రభుత్వం మీద ఈ ఇద్దరు మంత్రులు కూడా ఒత్తిడి చేయాల్సిన అవసరం 100% ఉంది. ఒక్క డిజాస్టర్ మేనేజ్మెంటే కాదు, ఈరోజు స్టేట్కి సంబంధించిన అన్ని ప్రాజెక్టులలో కూడా కేంద్ర వాటా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇస్తేనే మనం ముందు పోయే ఆస్కారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఓకే అన్న, గతంలో మీ నల్గొండ జిల్లాకి ఎస్పీగా పనిచేసిన రంగనాథ్ ఇప్పుడు హైడ్రాకి బాస్, ఆయనే కమిషనర్. హైడ్రా విధానాన్ని ఎట్లా చూడాలంటారు? హైడ్రా అనేది మంచి కాన్సెప్ట్, కానీ ఎంతవరకు ముందుకు పోగలుగుతారు అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ హైడ్రా అంటే ఎక్కువ శాతం ఎవరు, ఈ పేద ప్రజలకు అమ్మేది ఎవరు? రియల్ ఎస్టేట్ వ్యాపారం. రియల్ ఎస్టేట్ వాళ్ళంతా కోటీశ్వర్లు. వాళ్ళు ఏం చేస్తారు, ఏదో మభ్య పెట్టి అధికారులకు లంచాలు ఇచ్చి వెంచర్లు చేసి మళ్ళీ అవన్నీ అమ్మేది ఎవరికి? పేద ప్రజలకు అమ్ముతారు. కాబట్టి మనం పేద ప్రజలకు నష్టం జరగకుండా, అవసరమైతే పేద ప్రజలకు ఆల్టర్నేటివ్ చూపించుకుంటా హైడ్రా చేస్తే బాగుంటుంది. మొన్న నాగార్జున గారిది గులగొట్టిరు, సరే అట్లాంటి వాళ్ళకంటే నష్టం జరగదు. ఎందుకంటే దాని మీద ఎంతోమంది చర్చలలో కూడా చెప్తా ఉన్నారు. మన రఘునందన్ రావు గారు కూడా చెప్పారు, అసలు దాని మీద ఎన్ని వేల కోట్లు సంపాదించిండు ఆయన, అదంతా కక్కియాలని. అంటే సరే ఆయన పోతే ఒక 100-200 కోట్ల నష్టం అవుతుందేమో, కానీ వాళ్ళు సంపాదించుకునేవాటి ఏం కాదు. వీళ్ళు నివాస యోగ్యమైన ఇండ్ల విషయంలో మాత్రం కొంచెం హైడ్రా కొంచెం దృష్టి పెట్టాలి. ఎందుకంటే దిగువ మధ్యతరగతికి సంబంధించిన పేద ప్రజలే ఇట్లాంటి స్థలాలను కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ విషయంలో కొంచెం హైడ్రా అనేది కొన్ని నిబంధనలు పక్క పెట్టి చేస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకేనా, చివరిగా ఒక క్వశ్చన్. ఇక్కడ తెలంగాణను చూసుకుంటే మొత్తం రాజకీయం కంటే ఎక్కువ బెదిరింపులు జరుగుతున్నాయి. బండి సంజయ్ ఏమో కేసీఆర్ నన్ను 3 సార్లు జైలుకు పంపించడం, నేను అతన్ని వదిలిపెట్టాను అని ఆయన. కవిత, ఎమ్మెల్సీ కవిత జైలుకి వెళ్ళి రాగానే నేను జైలుకు పోనీకి కారణం ఎవరెవరో వాళ్ళంతా చూస్తాను ఆమె మాట. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది అంటారు? ఏం బెదిరిస్తారు? అధికారం ఉన్నప్పుడు ఏం చేసినా నడుస్తుంది, అధికారం పైనకి ఏం చేయగలుగుతారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో లిక్కర్ స్కామ్ నడిచింది, దాన్ని జైలుకి పంపించడంలో ముఖ్య పాత్ర నరేంద్ర మోడీ గారి దాన్ని చెప్పేసి, అంటే బయట బీజేపీ పార్టీ అని వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తా ఉన్నారు. సరే అది ఎంతవరకు నిజం? ఇప్పుడు తప్పు లేనిదైతే నిప్పు లేని పొగరాదు, తప్పు చేయని జైలుకి ఓడు. ఇప్పుడు తప్పు ఉండబట్టే కదా ఆమె జైలుకి పంపించింది. సరే నువ్వు చేస్తే ఎవరి మీద చేయాలి? కేంద్ర ప్రభుత్వం మోడీ మీద పోరాటం చేయాలి, చేయండి, చేసి రాష్ట్రానికి కూడా నిధులు తేండి, ఎవరు వద్దండు. కానీ వ్యక్తిగతంగా పోకుండా, ఎందుకంటే తప్పు లేదని నిరూపించుకోండి. నీ తప్పు లేకపోతే నా తప్పు లేదని నిరూపించుకొని దాని తగ్గట్టు ముందుకు పోవాలి అనుకుంటున్నాను.
ఓకే. బెదిరింపులు ఎన్ని రోజులు ఎవరిని ఎంతమందిని బెదిరియగలుగుతారు? ఇప్పుడు అధికారం ఉన్న నాడే ఆమ్, అధికారం ఉన్న పార్టీని ఏమని బెదిరియగలుగుతారు? ఇప్పుడు ఒక దేశ ప్రధాని బెదిరియగలుగుతారా? దేశ ప్రధాని ఏం చేయగలుగుతారు? అన్న చివరిగా వన్ వర్డ్ ఆన్సర్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి చెప్పాలంటే వన్ వర్డ్లో ఏమని చెప్తారు? వన్ వర్డ్లో చెప్పాలంటే నైస్ పర్సన్, దానకర్ణుడు. హరీష్ రావు. హరీష్ రావు గారు పని మనిషి, పని రాక్షసుడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పని వర్క్ మైండెడ్. కేటీఆర్. కేటీఆర్ కూడా ఆయన ఒక మంచి వక్త, మంచి ఏమంటారు దీన్ని, ప్రజలకు మెయిన్గా ఏంటంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ బాగా లైక్ చేస్తారు. బండి సంజయ్. బండి సంజయ్ గారు అంటే పార్టీ మైండెడ్. ఎమ్మెల్సీ కవిత. ఆమె గురించి ఆమె కూడా మంచి కొంచెం సంస్కృతిని తీసుకొచ్చింది, కానీ మొన్న ఒక జరిగిన దాంతో కొంచెం మంత్రి సీతక్క. మంత్రి సీతక్క. సీతక్క ఆమె ఆ, మంచి గిరిజన నేత, మంచి పట్టుదల మనిషి. రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు ఆయన పట్టుదల గురించి ఏం చెప్తాం మనం? అంత ఏమంటారు, మంచి లీడర్, గుడ్ లీడర్. అబ్బగోన్ రమేష్ అంటే మీరు. నా గురించి నేనేం చెప్తాను? నేనైతే మంచి వ్యక్తిని అనుకుంటున్నాను. కేసీఆర్. కేసీఆర్కి మంచి అన్ని, ఆయన కూడా మంచి మహానేత, ఒక తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన వ్యక్తి. కాకపోతే ఏంటంటే కొన్ని ఆయన చేసిన పొరపాట్లు ఏంటంటే ప్రజల్లో తిరగకపోవడమే ఆయన చేసిన మైనస్ అని నేను. రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ వాళ్ళది త్యాగ చరిత్ర. నరేంద్ర మోడీ దేశకి నేత. ఓకేనా, థ్యాంక్ యూ. మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు. చివరికి మా ఛానల్ ద్వారా ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నాను, ఈ నల్గొండ పట్టణ ప్రజలకి? పట్టణ ప్రజలందరికీ అందరు చూస్తూనే ఉన్నారు. పట్టణంలో ఉన్న సమస్యలన్నిటి మీద మేము నిరంతరం పోరాడుతూనే ఉన్నాం, ఇంకా పోరాడుతూనే ఉంటాం. ఖచ్చితంగా మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను మంత్రి గారి దృష్టికి తీసుకుపోతూనే ఉన్నాం. వారి ద్వారా ప్రతి సమస్యకు పరిష్కారం చూస్తూనే ఉన్నాం. ఇంకా కూడా మిగిలిపోయిన సమస్యల్ని ఈ 4 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా పూర్తి చేస్తాం. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కనుక మీరు కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఆదరించి అత్యధికంగా మున్సిపల్ కౌన్సిల్ని గెలిపియండి. ఖచ్చితంగా రాబోయే కౌన్సిల్లో కూడా మేము నల్గొండను సుందరంగా తీర్చిదిద్దడానికి 100% మా వంతు కృషి చేస్తాం. చైర్మన్ ఎవరున్నా, వైస్ చైర్మన్ ఎవరున్నా, ఏదేమైనా కౌన్సిల్ అంతా ఒక్క తాటిపైకి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా నల్గొండను పురోభివృద్ధికి మేమందరం పాటుపడతాం. ఇప్పటికే మంత్రి గారు కూడా ఒక కృత నిశ్చయంతో ఉండ్రు. ఏమనంటే ఒక 5 సార్లు నన్ను గెలిపించిన నల్గొండను ఈసారి అతి సుందరంగా నల్గొండలోనే మోడల్, స్టేట్లోనే నల్గొండను మోడల్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వారు ఉన్నారు. అది మాత్రం 100% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి గారే చెప్పారు, నా తర్వాత ముఖ్యమంత్రి స్థానం అధిరోహించగలిగే వ్యక్తి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారని. అంత ముఖ్యమంత్రి గారే అంత లైక్ చేసే ఆ వ్యక్తి కాబట్టిగా నిధులు తీసుకొస్తారు. ఖచ్చితంగా నల్గొండకు పెద్ద ఎత్తున నిధులు వస్తాయి. ఇక్కడి నుంచే కాకుండా కేంద్రం నుంచి కూడా వారు తీసుకురాగలిగే సామర్థ్యం వారికి ఉన్నది. ఎందుకంటే ఆయన ఒకసారి ఎంపీగా కూడా పనిచేస్తున్నారు కాబట్టిగా వారికి ఆ చనువు ఉన్నది అక్కడ ఉన్న నాయకులతో కాబట్టిగా ఖచ్చితంగా నల్గొండ పట్టణానికి కేంద్ర నిధులు కూడా వస్తాయి. అదేవిధంగా నల్గొండ పట్టణానికి స్టేట్ నుంచి కూడా అత్యధిక నిధులు తెచ్చి ఎస్డిఎఫ్ నిధులు కానివ్వండి, ఇంకా స్టేట్ ఫండ్ నిధులు కానివ్వండి, మున్సిపల్ నిధులు కానీ తీసుకొచ్చి నల్గొండను రాబోయే 4 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా అత్యంత సుందరంగా తీర్చిదిద్దడంలో మేమందరం భాగస్వాములం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మీరు చేయాల్సిన ఒక ఓటుతోటి నల్గొండ పట్టణాల్లో రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మున్సిపల్ కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపియాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. ఓకేనా, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి మన అబ్బగోన్ రమేష్ గారితో ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూ పైన మీ అభిప్రాయాలు అట్లా కామెంట్ రూపంలో కింద ఖచ్చితంగా తెలియజేయండి.